తో పాటు నాతో మాట్లాడు రికోషెప్ ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న అంశం బీసీలకు రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఆగం చేసిండు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు బీసీలకు మీరు న్యాయం చేస్తారు బీసీల గురించి మాట్లాడు నువ్వు ముందు వార్తలు మాట్లాడే ముందు సిగ్గుండాలి కదా అది నీకుండాలి కదా నాకెందుకు ఉంటుంది నాకేం అవసరం నాకు అన్నీ ఉన్నాయి మా అన్ని కోణాలు ఉన్నాయి నీకు లేకపోతే నాకేం అవసరం సురేందర్ ఇష్టం ఉన్నట్టు కామెంట్ పెట్టకు బిడ్డ తినేదే అన్నం మరి వేరే నువ్వు తింటే నీ ఇష్టం ఏంది బీసీల గురించి నువ్వు మాకంటే ఎక్కువ పోరాటాలు చేసినావు మాకంటే ఇంట్లో కూకొని ఎవరు పైసలు ఇస్తాను నీకు ఎవరైనా బీసీ మంత్రి ఇస్తాడా ఇవన్నీ పెట్టమని లంగముచ్చట్లని ఎందుకు ఇవన్నీ రాజకీయ నాయకుడు అనేది దొంగ అని తెలిసినాక ఇంకా మళ్ళీ ఎందుకు గెలిపిస్తాను మరి సిగ్గు లేకుండా మన తప్పది నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీల పోరాటానికి వైఆర్టీవీ రంజిత్ వైఆర్టీవీ మద్దతు సంపూర్ణమైన ఇంకా దాంట్లో నిర్మోహమాట ఎక్కడని బీసీల పక్షాన వైఆర్టీవీ నిలబడుతుంది బీసీల పక్షాన వైఆర్టీవీ పోరాటంలో ముందుంటుంది బీసీల ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం కానీ గీ ముచ్చట్లనేది గీ చిల్లర ముచ్చట్లేంది ఈ బూతు పదాలేంది బీసీల గురించి మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తారా మీ అయ్యే జాగిరి అనుకుంటారా మా బీసీ బిడ్డల గురించి మేము పోరాటం చేస్తాం మా మిత్రుడు తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తాడు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలు చేస్తాళ్ళు మిగతా జర్నలిస్టులు చేస్తాళ్ళు మేము చేస్తాం బీసీలకు అన్యాయం జరిగితే దాంట్లో అసలు నిర్మోహమాటంగా ఖండించడే పోరాటం చేయాల్సిందే మేము బీసీలకు సంపూర్ణమైన మద్దతు అద్దెలవకపోతే ఎట్లనే ఇష్టం ఉన్నట్టు కామెంట్లు చేసుడు కాదా నేను చెప్పే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించారు రేవంత్ పాలనపై ప్రజలు ఏమంటున్నారు ప్రజల మాట ఏంటి ప్రజలు ఏం చెప్తున్నారో ఇగో ఈ నెంబర్ కాల్ చేయరు కశ్యప్ 9908572666 ఇది నా నెంబరే ఫోన్ చేయరి లైవ్నే మాట్లాడదాం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అభిప్రాయాన్ని 2 ముక్కలల్లో చెప్పురు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేద్దాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రతి ఎపిసోడ్ను కూడా చూస్తున్నాం కదా ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతుంది ఏం కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు యూరియా బస్తాల కోసం 3rd డిగ్రీ ఒక పిల్లగాన్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి దాంతోపాటు మద్యం టెండర్ల మీద ప్రభుత్వాలు నడపడం ఏందండి దాంతోపాటుగా ట్రిబుల్-ఆర్కు సంబంధించిన బాధ్యతలకు న్యాయం చేయకపోవడం ఏందండి ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో ఉండాలి ముఖ్యమంత్రి గారు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి ముఖ్యమంత్రి గారు ప్రజా పోరాటానికి సంబంధించి బీసీల విషయంలోనైతేనేమి ఎస్సీల విషయంలోనైతేనేమి ఎస్టీల విషయంలో అయితేనేమి గిరిజన బిడ్డల విషయంలోనైతేనేమి ఓసీల విషయంలోనైతేనేమి మైనార్టీల విషయంలోనైతేనేమి క్రిస్టియన్ల విషయంలోనైతేనేమి ఎవరి విషయంలోనైతేనేమి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేపించి ప్రజల పక్షాన మాట్లాడాలి కదా బాధ్యత అది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశంలో మనం ప్రత్యేకించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కనుక చూస్తే మనకే అర్థమైపోతుంది నేనేమంటున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్లలో కూడా పెట్టుర్రి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పుర్రి ఎందుకంటే అన్న జాబ్ క్యాలెండర్ గురించి ఇక జాబ్ ఎక్కడదన్నా మర్చిపో అన్న అయిపోయింది నీకు జాబు అనేది మర్చిపో ఇది తెలంగాణ ఇక్కడ ఏంది అంటే అధికారం రావడం కోసమే వాళ్ళు ఏమైనా చేస్తారు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని దేకరు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అధికారం ఉంటుంది పోలీసు వ్యవస్థ ఉంటుంది ఏదేదో ఉంటుంది నిరుద్యోగులు ఎంత పోరాటం చేయలే రాహుల్ గాంధీని పిలిచి మీ పైసలతో బిర్యానీ పెట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో ఆ బిర్యానీ పైసలు కూడా కట్టకుండా పోయిండు ఆ ఆరోపణ కూడా ఉన్నది కదా దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం కదా దాని గురించి ఏమైనా సమాధానం చెప్తారా లేని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది ఏం కథ మనం చూస్తున్నాం కదా కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అయితేనేం తెలంగాణలో జరుగుతున్న విషయాలు అయితేనేం అన్ని విషయాలు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో ఓకే ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన సార్ నేను కృష్ణారావు నా పేరు ఓకే ఇక్కడ నగర్ ఇక్కడ ఫస్ట్ మీడియా అన్నగులు ఉంటుంది సార్ కానీ మీ వార్తలు ఏంటంటే మీ వయసు ఉంటుందా వింటున్నావా సార్ ఓకే ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఏమి సార్ కొట్టే తెచ్చే కొట్టే కట్టే కొట్టే తెచ్చే డైలాగ్ ఎట్లా ఉంది గట్టిగానే ఉన్నది అది అందరికీ తెలిసిందే కదా కట్టే కొట్టే తెచ్చి ఏముంటది అడిగి కొట్టే కట్టే కొట్టుకొని తెస్తారు ఇంటికి సార్
చాలా మీ వాడుతా అంటే నేను అభినందనగా తీసుకొస్తారు మీరు అన్ని ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిరుద్యోగులకు ఏం చేయాలో రేవంత్ రెడ్డికి తెలుసు. మరి ఏం చెప్తాను రేవంత్ రెడ్డికి? నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళకి ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏం చేయాలి అంటే ఇప్పటి వరకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా, దాంట్లో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే చేయాలి, న్యాయం చేయాలని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే శభాష్ రేవంత్ రెడ్డి, మా తెలంగాణ నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం, మాకు ఉపాధి అవకాశాలు కల్పించినామని మేమే చెప్తాం కదా. ఏం చేయాలి తెలుసు అంటే ఎప్పుడు చేస్తాడు ఆయన? అరే ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ పెట్టుర్రా అంటే పెట్టరు, కానీ ఏది మొత్తం మనిషి లేనంగా సచ్చిన తర్వాత పెడతారా ఏంది? ఎప్పుడు పెడతారు ఇంకా నిరుద్యోగులు? పాపం ఆర్తనాదాలు చెప్తారు మా నిరుద్యోగులు. పాపం ఏ తల్లి కన్నా బిడ్డలో ఆర్టీసీ క్రాస్ రోడ్లలో లైబ్రరీల కాడ బుక్కడు 5 రూపాయల భోజనాలు చేస్తూ ఏంది ఆ టాప్ వాటర్ తాగుతూ 500, 1000 రూపాయలు కిరాయిల చిన్న రూములలో బాత్రూమ్లలో ఉంటూ ఎంత ఆ రూములలో ఉంటూ ఏం కోసేది? ఇంటికాడ నుండి పైసలు లేక నైట్ పూట క్యాటరింగ్లకు పోకుండా ఆడిడ పనిచేస్తూ ఉండు. ఏంది ఈ బాధ? ఒకసారి ఆలోచించుర్రి. మాట అన్న నేనంట మీరు అనడం ఈజీ కావచ్చు, కానీ మాకు కొన్ని ఉంటాయి, మాకు ఒక పద్ధతి, అది ఒక రకంగా ఉంటుంది జర్నలిజం. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఏమన్నా గెట్టు పంచాయతీ లేదు, నాకు ఇల్లు పంచాయతీ లేదు, లేకపోతే ఏదీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాం. ఆ రోజు విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ ఏదైనా పోరాటానికి మద్దతు తెలిపినాం. మేము ఎందుకు చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి పరిపాలన వ్యవస్థ ఎటుపోతున్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని నేను అడుగుతున్నాను. సో నేను చెప్పేది ఒకటే అన్న, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ లైక్ చేయర్రి. ఎందుకు లైక్ చేయాలని నేను అడుగుతున్నా అంటే ఇది ప్రజల ఛానల్. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం, 4 కోట్ల మంది ఉద్యమకారుల కోసం, 4 కోట్ల మంది తెలంగాణ యువత కోసం, వారి భవిష్యత్తు దిక్సూచి కోసం ఏర్పడిన ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను ఆశిస్తున్నా. మరో బ్రహ్మాండమైన న్యూస్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. నేను ఎందుకు ఈ కామెంట్ని చెప్తున్నా, ఈ కామెంట్ విషయంలో ఏం జరిగింది అనేది చూడాలి. నేను చాలా సందర్భాలలో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తా.